Hello aspirants, welcome to Learn with Dr. Jayant. Let's start new learning. Economic Survey second chapter, Monetary Management and Financial Intermediation. Stability is the watchword. This second chapter, let's complete this one. ఒక చిన్న డిస్క్లైమర్, ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ మన యూట్యూబ్లో పెట్టడం జరిగింది. గో త్రూ ఇట్. దాని మెటీరియల్ మనం ఆల్రెడీ ఒక పీడిఎఫ్ని మన యాప్లో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ దాన్ని డౌన్లోడ్ చేసుకునేసి యూ కెన్ డౌన్లోడ్ దట్ వన్ అండ్ దాన్ని చేసి అదే వీడియో మీద అదే చాప్టర్ మీద ఫ్రీ టెస్ట్ కూడా మన యాప్లో ఉంది. ఆ ఫ్రీ టెస్ట్ కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సెకండ్ చాప్టర్ లెట్స్ స్టార్ట్ దిస్ వన్. ఫస్ట్ చాప్టర్లో మనం చాలా డీటెయిల్గా చెప్పాము. మన మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఎంత స్టేబుల్గా ఉన్నాయి, గ్రోత్ అనేది ఎంత స్టేబుల్గా కంటిన్యూ అవుతుంది ఆఫ్టర్ ద పాండమిక్ అనేది ఇన్ డీటెయిల్ చెప్పుకుంటూ వచ్చామన్నమాట. దానిలో మనకి జియో పొలిటికల్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఆ చాలా ఉన్నా కూడా మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ మనం స్టేబుల్గా ఉంచుకోగలిగాము అన్నాం. దాంట్లో ఒక రీజన్ ఎందుకు అలా ఉంచుకోగలిగాము అంటే మన ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ ఏదైతే ఉందో దాని పర్ఫార్మెన్సు ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ ఫిజికల్ ఇయర్ 2024లో రోబస్ట్గా ఉంది, అంటే సిగ్నిఫికెంట్గా ఉంది. ఈ ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్లే మనము మన మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ని స్టేబుల్గా ఉంచుకోగలుగుతున్నాము. అండ్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో దాన్ని 8.6% ఏదైతే చెప్పామో దాన్ని కంటిన్యూ చేయగలిగాం, రియల్ గ్రోత్ రేట్ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. దీంతోపాటు మనం ఒకటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ని మేనేజ్ చేయగలిగాము అండ్ లెండింగ్ కూడా పెంచగలిగాము. అంటే ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ అంటే నీకేంటో తెలియాలి. ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ అంటే బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ లైక్ నాన్ బ్యాంకింగ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో, బ్యాంక్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఇవి రెండింటిని కలిపి ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ అంటారు. ఎందుకంటే ఇవన్నీ మన సేవింగ్ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆ బ్యాంక్స్ దగ్గర నుంచి మన డిపాజిట్స్ దగ్గర నుంచి బ్యాంక్స్ ద్వారా లైక్ చిన్న చిన్న కంపెనీలకి పెద్ద కంపెనీలకి లోన్ రూపంలో ఇచ్చి ఆబ్వియస్గా లైక్ మన అమౌంట్ ఇట్లా పెట్టినందుకు మనకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఇస్తారు. అండ్ ఇదే అమౌంట్ లైక్ కంపెనీస్కి లోన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆబ్వియస్గా దే విల్ రిటర్న్ బిగ్గర్ ఇంట్రెస్ట్ అనమాట. అలా మెయింటైన్ చేస్తూ ఆబ్వియస్గా ఆ కంపెనీస్ యొక్క గ్రోత్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్కి రావడానికి, ఇన్వెస్ట్మెంట్ పూలప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ బ్యాంకింగ్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆబ్వియస్గా ఇవి ఏవైతే లోన్ ఇస్తాయో నీట్గా వాటికి రికవర్ చేసుకునేలాగా ఉండాలి, లేకుంటే అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారిపోతాయి. అయితే రీసెంట్గా వచ్చిన వాటిల్లో ఇవి ప్రాపర్గా ఛానలైజ్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడంతో పాటు లెండింగ్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. వీటి అన్నిటి వల్ల వెరీ ఇంపార్టెంట్, వీటి అన్నిటి వల్ల మన స్టాక్ మార్కెట్ కూడా ప్రాపర్గా గ్రో అయింది. ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో ర్యాంక్ చూస్తే మనం 5th ర్యాంక్లో ఉన్నాం ఓవరాల్ అన్ని కంట్రీల్లో అని క్లియర్గా చెప్తుంది అనమాట. ఇదంతా ఎందుకు? ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ ప్రాపర్గా లోన్లు ఇస్తున్నాయి అండ్ ఎన్పిఎల్ ఎక్కువ కాకుండా చూసుకుంటున్నాయి. వీటి వల్ల గ్రోత్ అనేది ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో అట్లా అన్ని కంపెనీలు గ్రోత్ అయ్యి లిస్టెడ్ కంపెనీస్లో కూడా గ్రోత్ అయ్యి స్టాక్ మార్కెట్లో క్యాపిటలైజేషన్ పెరుగుతుంది, అంటే పెట్టుబడి పెరుగుతుంది. వాటన్నిటి వల్ల స్టాక్ మార్కెట్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రిస్క్ 5th ఇన్ గ్లోబలీ, ఇది ఇంపార్టెంట్ ఇండికేటర్ అచీవ్ చేయగలిగాము అంటున్నారన్నమాట. అండ్ దీంట్లో ఈ చాప్టర్లో ఇంకా వీటి గురించి కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి మనకి మానిటరీ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటే బ్యాంక్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి లోన్లు ఇస్తాయి కదా, ఆ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ ఎలా ఉంది, ఒకవేళ లోన్ ఇచ్చేస్తే అవి ఎన్పిఏగా స్ట్రెస్డ్ అసెట్స్గా మారిస్తే ఐబీసీ లైక్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ ద్వారా వాళ్ళ డబ్బులు ఎలా వెనకలు రాపించుకోగలుగుతున్నారు అండ్ మన ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్లో ఎలా పెరుగుతుంది, సెకండరీ మార్కెట్ అంటారు, సెక్యూరిటీస్ మార్కెట్ అంటారు. సో ఆ సెక్యూరిటీ మార్కెట్లో వాటి యాక్షన్ ఎలా ఉంది అండ్ గిఫ్ట్ సిటీ వి నీడ్ టు నో. గిఫ్ట్ సిటీ అహ్మదాబాద్లో ఉంది, గుజరాత్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఆబ్వియస్గా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని ఉంచి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇన్వెస్టర్స్ యొక్క ఇష్యూస్ ఏవైనా ఉంటే అక్కడ డిస్కస్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి ఆబ్వియస్గా దానివల్ల పెట్టుబడిని రాబట్టడం అనేది జరుగుతుంది. వీటి అన్నిటి వల్ల మన స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ జీడిపి
రేషియో అనేది చూస్తే మనము 5th ర్యాంక్ రాగలిగాము. ఇవన్నీ విషయాలు ఈ చాప్టర్లో ఇన్ డీటెయిల్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. వీటన్నిటి వల్ల మనం ఫస్ట్ చాప్టర్లో ఏదైతే అన్నామో మైక్రో ఎకనామిక్ స్టెబిలిటీ మెయింటైన్ అవ్వడానికి ఇది కాంట్రిబ్యూట్ చేసింది అనేది ఒక కీ క్రక్స్ అనమాట ఎకనామిక్ సర్వేలో సెకండ్ చాప్టర్. దీనిలో మనం చూసినట్టయితే వెరీ ఇంపార్టెంట్, దీనిలో మనం చూసినట్టయితే మానిటరీ డెవలప్మెంట్స్ రీసెంట్గా 2024 ఫైనాన్షియల్ ఇయర్లో మానిటరీ డెవలప్మెంట్స్ ఏం జరిగాయంటే 2023లో 2022 నుంచి 2023 వరకు పాలసీ రేట్ అంటే రెపో రేటు కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. ఆల్మోస్ట్ 250 పాయింట్స్ పెరిగింది ఆ 2022 నుంచి 2023కి. బట్ 2024కి వచ్చేటప్పటికి మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో రెపో రేట్ని డిసైడ్ చేసేది అది ఆల్మోస్ట్ 6.5% కన్సిస్టెంట్గా ఉంచగలిగింది రెపో రేట్ని, అదే పాలసీ రేట్ని. దానివల్ల ఏమైందంటే ఆబ్వియస్గా లైక్ స్టెబిలిటీ అనేది రావడం జరిగింది. ఎవరైతే లోన్లు తీసుకుంటున్నారో వాళ్ళకందరికీ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాకుండా తక్కువ రేటుకి అంటే కన్సిస్టెంట్ రేటుకి రావడానికి వీలైంది. వీటన్నిటి వల్ల గ్రోత్ కాంట్రిబ్యూట్ చేసింది అని చెప్తుంది అనమాట. దీంతో పాటు 2000 బ్యాంక్ నోట్స్ 2000 రూపీస్ బ్యాంక్ నోట్స్ విత్డ్రా చేసింది. అది చేయడం వల్ల కూడా లైక్ ఆబ్వియస్గా బ్లాక్ మనీ అనేది లేకుండా ఉండడం, అంత కంప్లీట్ మనీ అకౌంటబుల్లో ఉండేలాగా చేయడం, మనీ సర్క్యులేషన్ మొత్తం ఛానలైజ్ అయ్యేలాగా చేయడం అనేది జరిగింది. సో మన రెపో రేట్ అనేది 6.5% కన్సిస్టెంట్గా ఉంచగలడం ఇయర్ మొత్తము. అండ్ 2023 లాస్లో 2023లోనే మన 2000 రూపీస్ బ్యాంక్ నోట్ విత్డ్రా చేయడము. అండ్ హెచ్డిఎఫ్సి అంటే హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మెర్జ్ చేయడం, ఇది ఆబ్వియస్లీ 23లోనే జరిగిపోయింది. వీటన్నిటి వల్ల మానిటరీ ఆస్పెక్ట్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మెర్జ్ చేయడం వల్ల ఆబ్వియస్గా లైక్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది పెరిగింది. ఎట్లా అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనే ఆస్పెక్ట్లో ఇది పెరిగింది. ఎందుకంటే హెచ్డిఎఫ్సిలో లాట్స్ ఆఫ్ అంటే ఏవైతే వాటికి ఉన్న ఎక్స్పర్టీస్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పర్టీస్ మొత్తం హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవ్వడము. అండ్ ఈ ఇన్స్టిట్యూషన్ దీనివల్ల ఆబ్వియస్గా మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎన్హాన్స్ అయింది, ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయడం అనేది జరిగింది అనేది క్లియర్గా చెప్తుంది అనమాట. వీటితో పాటు ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో వెరీ ఇంపార్టెంట్. మనకి క్యాష్ రిజర్వ్ రేషియో తెలుసు. రిజర్వ్ రేషియో అంటే వీ నీడ్ టు నో బ్యాంక్స్ వాటికి డిపాజిట్స్గా వచ్చే రూపంలో కొద్దిగా అమౌంట్ ఈ రిజర్వ్ రేషియోలో పెడతారు. అంటే ఆ రిజర్వ్ రేషియోలో ఏదైతే పెడతారో ఈ అమౌంట్ వాళ్ళు లోన్స్గా ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైతే మనము బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తామో వాళ్ళు వచ్చి రిటర్న్ తీసుకోవాలన్నప్పుడు బ్యాంక్స్ దగ్గర మేము డబ్బులు లేవు ఇవ్వలేము అని చెప్పకూడదు. అలా చెప్పకూడదంటే కానీ ఆబ్వియస్గా మనం ఏం చేయాలి, ఆబ్వియస్గా రిజర్వ్ రేషియోని మెయింటైన్ చేయాలి. ఆ రిజర్వ్ రేషియో ఏంటంటే ఆ లిక్విడిటీ ఇష్యూస్ని, షార్ట్ టర్మ్ లిక్విడిటీ మేనేజ్మెంట్ని ఇది హెల్ప్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. అది ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటంటే లైక్ ఇది టెంపరీ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో. డిపాజిట్స్ పెరిగినప్పుడు ఇప్పుడు 2000 రూపీస్ నోట్స్ విత్డ్రా అయినప్పుడు ఆ 2000 రూపీస్ మొత్తము బ్యాంక్స్లో వచ్చినప్పుడు ఒకసారిగా ఏమైంది, బ్యాంక్లో డిపాజిట్ ఎక్కువ పెరిగిపోయింది. ఒకవేళ ఇవి బ్యాంకు వీటికి అన్నిటికీ లోన్ ఇస్తే గినా వాళ్ళు 2000 రూపీస్ బ్యాంక్లో పెట్టినప్పుడు వాళ్ళు 500 రూపీస్లో తీసుకోవాలంటే వాళ్ళకి ఆబ్వియస్గా డబ్బులు ఉండాలి కదా. అందుకని వాళ్ళు ఈ అమౌంట్ మొత్తం ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ మొత్తం లైక్ అప్పులుగా ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఆ క్యాష్ రిజర్వ్ రేషియోని పెంచింది. దాన్ని ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. ఈ పాలసీ ద్వారా షార్ట్ టర్మ్లో లిక్విడిటీ మేనేజ్మెంట్ని మేనేజ్ చేయడము అండ్ లెండింగ్ అండ్ డిపాజిట్ రేట్స్ రెండింటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం సక్సెస్ఫుల్గా చేయగలిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద 2023 అండ్ 2024లో ఇది కంటిన్యూ అయింది. ఇది ఇంపార్టెంట్. దెన్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ గురించి యాక్చువల్గా జోసెఫ్ షిఫ్టర్స్ ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ రాంగ్, బట్ ది ప్రాపర్ నౌన్ కాబట్టి ఈవెన్ ఇఫ్ యూ కెన్ ప్రొనౌన్స్ రాంగ్ దట్ ఈస్ నాట్ ఏ రాంగ్ థింగ్. సో ఈ థియరీ ఏం చెప్తుందంటే ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్లో ఏవైతే డిపాజిట్స్ రూపంలో డబ్బు వస్తుందో ఈ సేవింగ్లో మనం సేవింగ్ బ్యాంక్లో మనం డబ్బు కొంచెం పెడతాం శాలరీ అకౌంట్స్లో వీటన్నిటిలో ఆ డబ్బులు ఏవైతే వస్తుందో వాటిని అన్నిటినీ మనం సేవింగ్స్ మొబిలైజ్ చేసి ఆ సేవింగ్స్ని క్రెడిట్ రూపంలో మార్చి లోన్లు గిన ఇవ్వగలిగితే ఆ లోన్లు తీసుకున్న కంపెనీలు ఆబ్వియస్గా ప్రొడక్షన్ తయారు చేస్తుంది.
లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తుంది. వాటి అన్నిటి వల్ల కొద్దిగా డబ్బు జనరేట్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్స్కి తయారు చేస్తారు. వీటి అన్నిటి వల్ల బ్యాంక్స్ కూడా ప్రాపర్గా డెవలప్ అవుతాయి అండ్ గ్రోత్ కూడా కాంట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పి ఈ జోసెఫ్ షింప్టర్స్ థియరీ చెప్పడం అనేది జరుగుతుంది. వీటి వల్ల ఆబ్వియస్గా ఎకనామిక్ ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. అయితే ఈ లోన్స్ ఏవైతే ఇస్తామో అవి సెక్యూర్డ్ లోన్స్ అవ్వాలా. నాన్ సెక్యూర్డ్ లోన్స్ గిన పొరపాటున అయితే గిన అవి స్ట్రెస్డ్ అసెట్స్గా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారిపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ బ్యాంక్స్ ఇంకా దివాలా తీయడం లాంటివి జరుగుతుంది. అలా జరుపుకోకుండా ఉండడానికి క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ రేషియో ఒకటి మెయింటైన్ చేయాలా. అది మెయింటైన్ చేయగలిగితే ఆబ్వియస్గా క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ రేషియో కింద మెయింటైన్ చేసి అండ్ అటువంటివన్నీ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ రేషియో అంటే ఏం లేదు. ఒకరికి ఒక 100 లైక్ ₹1,00,000 ఒక బ్యాంక్ లోన్ ఇచ్చింది అనుకోండి ఒక కంపెనీకి లైక్ 10,000 కోట్లు అట్లా ల్యాంక్ లోన్ ఇచ్చింది అనుకోండి 100 కోట్లు అట్లా ఇచ్చింది అనుకోండి. ఆ 100 కోట్లు పొరపాటున రావని తను ముందే ఫీల్ అయ్యి ఒకవేళ రాకపోతే వీళ్ళు ఆబ్వియస్గా దివాలా తీయకోకుండా దాంట్లో కొద్ది పర్సెంట్ ఎంతో అంత దానికి ఒక రేషియో ఉంటుంది. ఆ రేషియో ప్రకారం కొద్దిగా మన ఆ రిస్క్ని బేర్ చేయడానికి కొద్దిగా అమౌంట్ పక్కన పెట్టాలా. అంటే ఆ అమౌంట్ మరి లోన్ ఇవ్వకూడదు. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ టు రిస్క్ వెయిట్ అసెట్ రేషియో. దాన్ని మెయింటైన్ చేయగలగాల. సో ఇది మెయింటైన్ చేస్తూ బ్యాంక్స్ దగ్గర వచ్చే సేవింగ్ అమౌంట్ మొత్తం ఇట్లా మొబిలైజ్ చేసి క్రెడిట్ రూపంలో చేయగలిగితే మనకు ఆబ్వియస్గా గ్రోత్కి హెల్ప్ అవుతుంది అని ఈ థియరీ కూడా చెప్తుంది. దీనికి ఇది ఇలాగనే ఇదే చేయగలిగింది 2024లో. వీటి అన్నిటి వల్ల ఈ మానిటరీ డెవలప్మెంట్స్ జరిగి మనకి రియల్ గ్రోత్ ఏదైతే చెప్పామో 8.6% అంతా మన ఫస్ట్ వీడియో చూడండి. ఫస్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పడం అనేది జరిగింది. ఆ గ్రోత్ అచీవ్ చేయగలిగింది అని చెప్పి క్లియర్గా మన ఎకనామిక్ సర్వే అక్నాలెడ్జ్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ అంటే ఏంటి, సేవింగ్స్ అనేది క్రెడిట్స్ రూపంలో ట్రాన్స్లేట్ అవ్వగలిగింది. అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మారకుండా మనము లైక్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో అనేది మెయింటైన్ చేయడం వల్ల అవి ఆబ్వియస్గా మనకి లైక్ ఎన్పిఏగా మారకుండా ఆ డబ్బులు రిటర్న్ రావడం వల్ల ఓవరాల్గా గ్రోత్కి ట్రాన్స్లేట్ అయింది అని క్లియర్గా చెప్తుంది అనమాట. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, బ్యాంకింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్ గురించి డీటెయిల్గా లైక్ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది మనం చూసినట్టయితే గిన వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది చూస్తే గిన ఓవరాల్గా మనము క్రెడిట్ టు వేరియస్ సెక్టార్స్ అంటే వేరియస్ సెక్టర్ మనకి ఆబ్వియస్గా బ్యాంక్స్ కూడా దే హ్యావ్ టు మెయింటైన్ లైక్ మనకి అగ్రికల్చర్ కానీ లైక్ ఇటువంటి ప్రియారిటీ లెండింగ్ సెక్టార్స్గా ఏవైతే ఇండికేట్ చేస్తుందో మన ఆర్బీఐ వాటికన్నిటికీ తప్పకుండా అంత పర్సంటేజ్ లోన్లు ఇవ్వాలి. అప్పుడు అన్ని సెక్టార్స్ కూడా లోన్లో వెళ్ళడం అనేది జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది జరుగుతుంది. అందరు స్టేక్ హోల్డర్స్ కూడా మన గ్రోత్ పర్స్పెక్టివ్లో పార్ట్ అండ్ పార్సల్ అవుతారు. అదే జరిగింది. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది జరగడం జరిగింది. దానివల్ల క్రెడిట్ టు వేరియస్ సెక్టార్స్ మనం ఇవ్వగలిగాము. అసెట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయగలిగాము. అసెట్ క్వాలిటీ అంటే మనం ఎవరికైతే అప్పులు ఇస్తున్నామో వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు రిటర్న్ చేస్తారు కాబట్టి ఆ అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ రిటర్న్ చేయకోకుండా ఉండగలిగిస్తే ఎన్పిఎల్ పెరిగిపోతుంది. అలా కాకోకుండా అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం జరిగి వాటికి అందరికీ ప్రాఫిటబిలిటీని పెంచగలిగాము. వీటన్నిటి వల్ల మన గ్రాస్ ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 12 ఇయర్స్లో చూస్తే గ్రాస్ ఎన్పిఎస్ ఇదే లీస్ట్గా ఉంది 2024లో అని క్లియర్గా చెప్తుంది. ఇంకో విషయం చాలా క్లియర్గా చెప్తుంది. మన ఎన్పిఎస్ ఉండే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉండే వాటిని అన్నిటినీ పర్ఫార్మింగ్ అసెట్స్గా మార్చడానికి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ అండ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని పర్ఫార్మింగ్ అసెట్స్గా మార్చడానికి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పర్సంటేజ్ని తగ్గించడానికి ఇవి పనిచేశాయి ఓవరాల్గా. సో ఈ డిస్ట్రెస్డ్ అసెట్స్ అంటే స్ట్రెస్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రెస్ చేయగలిగాయి. సో ఐబీసీ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ అండ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది అని క్లియర్గా ఈ బ్యాంకింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్లో ఫైనాన్షియల్ లైక్ మన ఎకనామిక్ సర్వే ఇన్ డీటెయిల్గా అక్నాలెడ్జ్ చేయడం అనేది జరుగుతుంది. వీటన్నిటి వల్ల ఒక రకంగా లోన్స్ పెరుగుతూ పోతున్నాయి. మన సేవింగ్స్ కూడా లోన్స్ రూపంలో కన్వర్ట్ అవుతున్నాయి. ఆ లోన్స్ రూపంలో కన్వర్ట్ అయ్యేటప్పుడు రిస్క్ టు క్యాపిటల్ వెయిటెడ్ రేషియో అనేది మెయింటైన్ ఇస్తున్నాం కాబట్టి అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారకుండా ఉండేలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒకవేళ లోన్లు ఇచ్చినాక వీలైనంత రిటర్న్ వచ్చేలాగా చూసుకుంటున్నాం. ఒకవేళ అవి కాకపోతే అవి రిటర్న్ అప్పటికే మొండి బకాయిలుగా మారిపోతే వాటికి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ అండ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వల్ల మనం డబ్బు
వాటిని వల్ల కూడా డిస్ట్రెస్ చేసుకోగలుగుతున్నాం. వీటి అన్నిటి వల్ల ఏం జరిగిందంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ జరిగింది. సో 2011లో 35% అంత ఫైనాన్షియల్ ఉండింది, 35% అంత ఉండింది. సో అండ్ ఇప్పుడు చూస్తే 77% పీపుల్ ఈ ఫైనాన్షియల్ గ్రోత్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. అంటే అందరు 77% అంత స్టాక్ హోల్డర్స్ దీంట్లో ఉన్నారు. అంటే స్టేక్ హోల్డర్స్ పెంచినారు. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది జరుగుతుందో దానివల్ల ఏమవుతుందంటే లైక్ ఇన్ఈక్వాలిటీ తగ్గుతుంది, పావర్టీ తగ్గుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటి వల్ల అండ్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ యూపీఐ ఇవన్నీ రావడం వల్ల డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ జరిగింది. దాన్ని పాండమిక్ టైంలో ఇంకా యాక్సిలరేట్ అవ్వడం వల్ల ఓవరాల్గా అండర్ సర్వ్డ్ పాపులేషన్స్ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గ్రోత్ స్టోరీలో, ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ అవ్వగలిగారు అని చెప్పేసి బ్యాంకింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఎకనామిక్ సర్వే చెప్పగలిగింది. నేను ఈ కాన్సెప్ట్స్ మొత్తం కంప్లీట్గా ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్నాను. అయితే ఎకనామిక్ సర్వే సెకండ్ చాప్టర్ అరౌండ్ 44 పేజెస్ ఉంది. ఆ 44 పేజెస్ని నేను లెస్ దెన్ 6 to 8 పేజెస్లో కన్వర్ట్ చేశాను కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ ఉంది. బట్ ఈ కాన్సెప్ట్స్ మొత్తం దాని నుంచి తీసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ యూ కెన్ రీడ్ దట్ వన్. బట్ కంప్లీట్గా మన ఇండియన్ ఎకానమీ పర్స్పెక్టివ్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనుగుణంగా కస్టమైజ్ చేశాం కాబట్టి ఇఫ్ యూ కెన్ రీడ్ దిస్ వన్. ఈ పీడిఎఫ్ని మన ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో మన యాప్లో పెట్టుంటాం, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, దీన్ని చదవండి. అండ్ దీనికి సంబంధించిన టెస్ట్ కూడా ఇదే చాప్టర్కి సంబంధించిన ప్రిలిమ్స్ టెస్ట్, ఆ ప్రిలిమ్స్ టెస్ట్ అనేది ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ సివిల్స్ ఎకానమీకి హెల్ప్ అవుతుంది. మీరు దాన్ని కూడా అటెంప్ట్ చేయగలిగితే ఆబ్వియస్గా మీరు దీని నుంచి ఆబ్వియస్గా నేర్చుకోగలుగుతారు. వీటి మీద ఏ క్వశ్చన్స్ వచ్చినా కానీ మీరు 100% సాల్వ్ చేయగలుగుతారు. దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ టు యూ. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. దెన్ మైక్రో ఫైనాన్స్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఏదైతే జరుగుతుందో దానిలో అది జరగాలి అంటే మైక్రో ఫైనాన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మైక్రో ఫైనాన్స్ అంటే ఉమెన్ అండ్ రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు, ఎంఎస్ఎంఈస్ కావచ్చు, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, అండ్ లైక్ వీటికన్నిటికీ లైక్ చిన్న ఫార్మర్స్ కావచ్చు లోన్లు ఇవ్వాలి. వీటికన్నిటికీ లోన్లు ఇవ్వినట్టయితే ఈ స్టేక్ హోల్డర్స్ మొత్తము పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గ్రోత్ స్టోరీ అవుతారు. వాటన్నిటి వల్ల లైక్ పావర్టీ రిడక్షన్ జరుగుతుంది, ఇన్ఈక్వాలిటీ జరుగుతుంది, అండ్ మన గ్రోత్ కూడా పెరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్. ఈ మైక్రో ఫైనాన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది జరగగలిగింది మనం అది చూసినట్టయితే. అండ్ మైక్రో ఫైనాన్స్ వీటితో పాటు మన క్యాపిటల్ మార్కెట్లో కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది జరిగింది. సో నువ్వు ఎప్పుడైతే అన్ని స్టేక్ హోల్డర్స్కి నువ్వు లోన్లు ఉండడం అలాగా చేయగలిగితే వాళ్ళు కూడా రా మెటీరియల్స్కి లేకపోతే వాళ్ళ ఫైనల్ ప్రోడక్ట్స్కి కంపెనీలకి అమ్మడము కొనడము ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసినప్పుడు ఏవైతే లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయో ఆ రిప్లింగ్ ఎఫెక్ట్ వల్ల ఓవరాల్ దీనివల్ల సర్క్యులేషన్ ఆఫ్ ఎకానమీ ఏదైతే జరుగుతుందో దానివల్ల లైక్ మన స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీస్ కూడా పెరిగిపోయింది. అదే జరిగింది ఇక్కడ. ఓవరాల్ స్టాక్ మార్కెట్ 26.8% అంత నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఓవరాల్గా ఒక ఇయర్లో యావరేజ్గా 14 to 18% వస్తే అబ్బా అనుకుంటాం. 14 నుంచి 18%, 14% అంటే ఎంత, ₹2 వడ్డీ అట్లా ఆల్మోస్ట్. సో అంటే ఇట్స్ ఇయర్లీ, నాట్ బై 1 month కాదు, లైక్ ఇయర్లీ 14 to 18% ఉంటే మనకి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, అంటే చాలా కంట్రీస్ కంటే బెటర్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతాం. బట్ నిఫ్టీ చూస్తే 26.8% ఇంక్రీజ్ అయింది, అంటే చాలా ఎక్కువ. అంటే ఇది రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంటుంది? రేట్ ఆఫ్ రిటర్న్ అంటే 25%. అంటే నీకు లైక్ 1/4 అంత నీ ఇన్వెస్ట్ చేస్తే అంత ఒక సంవత్సరంలో రిటర్న్ వచ్చేస్తుంది. వెరీ వెరీ ఇది మనకి రేట్ ఆఫ్ రిటర్న్ ఒకటి ఉంటుంది. మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే అది ఎన్ని సంవత్సరాలకి డబుల్ అవుతుంది అనేది కూడా ఉంటుంది. ఆ టర్మ్స్ అన్నీ స్టాక్ మార్కెట్ వాటిని ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైతే నీకు 26.8% అంత ఇంక్రీజ్ అవుతుందో నీకు లెస్ దెన్ 3.5 yearsలో డబుల్ అవుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్గా తయారవుతుంది అని చెప్పేసి మన ఎకనామిక్ సర్వే అక్నాలెడ్జ్ చేస్తుంది. అండ్ గిఫ్ట్ సిటీ ఇన్ గుజరాత్ ఏదైతే ఉందో అది కూడా గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా తయారవుతుంది. అది కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని నిలుపుకోవడానికి అది శాయశక్తిలా పనిచేస్తుంది. వీటి అన్నిటి వల్ల ఆబ్వియస్గా ఇన్వెస్టర్స్ కూడా చాలామంది వస్తున్నారు. ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళు లిస్టెడ్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పుడైతే ఇది ఇన్వెస్ట్ చేస్తారో మన ఎఫ్డిఐస్ ఇవన్నీ పెరుగుతాయి, ఎఫ్డిఐస్ ఇవన్నీ పెరుగుతాయి.
వీటన్నిటి వల్ల స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. సో మైక్రో ఫైనాన్స్ ఒక పక్కన, అంటే మైక్రో ఫైనాన్స్ స్మాల్ ఎంటిటీస్ వాళ్ళకందరికీ డబ్బు రావడము, వాళ్ళందరూ గ్రోత్, ఇండియన్ ఎకనామీ గ్రోత్ సక్సెస్ స్టోరీలో పాల్గొనడం ఒకవైపు, అండ్ క్యాపిటల్ మార్కెట్స్లో ఇంకోవైపు. క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఈ స్టాక్ మార్కెట్, ఇవి మనీ మార్కెట్కి క్యాపిటల్ మార్కెట్కి మీకు తేడా తెలియాలి. ఏవైతే రిటర్న్స్ మనీ మార్కెట్లో అంటే లెస్ దెన్ 365 డేస్లో రిటర్న్ చేస్తారో, అంటే మన కంపెనీ దానికోసం మనం అప్పు తీస్తాం, అది లెస్ దెన్ 365 డేస్లో మనం రిటర్న్ చేసేసి ఆ కండిషన్ మీద తెచ్చినామనుకో, అది మనీ పార్ట్ ఆఫ్ ద మనీ మార్కెట్ అవుతుంది. అలా కాకోకుండా 365 డేస్ కన్నా తర్వాత మనము దాన్ని రిటర్న్ చేస్తామనే కండిషన్ మీద లోన్ తెచ్చుకున్నాం అనుకోండి, అది పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ వాటిలో ఉన్న లిస్టెడ్ కంపెనీస్ అన్ని తీసుకొచ్చేది లోన్స్ రూపంలో లేకపోతే ఈక్విటీ రూపంలో ఏవైతే షేర్ చేస్తారో అన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్లో భాగంగానే అవుతుంది. ఈ క్యాపిటల్ మార్కెట్లో ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ ఇవన్నీ ఉంటాయి. ప్రైమరీ మార్కెట్ అంటే ఎప్పుడైతే సెక్యూరిటీస్ మనం బాండ్స్ ఇష్యూ చేస్తామో వాటిని కొంటామో అవి ప్రైమరీ మార్కెట్. ఆల్రెడీ ఇష్యూ చేసిన దాన్ని ఇంకా వేరే ఇంకొకరు వాళ్ళకి ఇచ్చేస్తామో అది సెకండరీ మార్కెట్. ఈ క్యాపిటల్ మార్కెట్లో ఈ బాండ్ మార్కెట్ డీపెనింగ్ అయ్యే కొద్దీ, అంటే ఆల్రెడీ మనం అమ్మిన ఒక బాండ్నే ఇంకొకరు కొనడం, వాళ్ళు ఇంకొకరికి అమ్మడం, ఇంకొకరు కొనడం, అట్లా సెకండరీ మార్కెట్లో ఇవన్నీ ఏవైతే జరుగుతాయో స్టాక్ సెక్యూరిటీస్ మార్కెట్ డీపెన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కన్నా ఈ సెక్యూరిటీస్ మార్కెట్ వల్ల లాట్స్ ఆఫ్ అమౌంట్ అనేది పూల్ అయ్యేసి ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెరుగుతుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము ఈ కంపెనీలన్నీ ఎక్స్పాన్షన్ వెళ్తున్నప్పుడు లేకపోతే కొత్త కంపెనీస్ వస్తున్నప్పుడు బ్యాంక్స్ మీద లోన్స్గా కాకోకుండా అవి ఈ సెకండరీ మార్కెట్ నుంచి వచ్చిన డబ్బుతో ఇన్వెస్ట్మెంట్లో పెట్టి వాటి నుంచి రిటర్న్స్ తీసుకునేసి అవి ఈ సెకండరీ మార్కెట్లో సెక్యూరిటీస్కి కట్టడానికి ఉండేలాగా తయారవ్వగలిగాయి అనుకోనికో డీపెనింగ్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్ అంటారు. అలాంటి స్టేజ్కి మనం కూడా వెళ్ళగలగాల. అది మన ఎకనామిక్ సర్వే ఇన్ డీటెయిల్గా దీనిలో చెప్పడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ సెక్టార్ గురించి చాలా క్లియర్గా కొద్ది విషయాలు చెప్తుంది. ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ సెక్టార్ గురించి యూ నీడ్ టు నో. ఇండియా యొక్క ఇన్సూరెన్స్ మార్కెట్ కూడా ఎక్స్పెక్టెడ్ టు గ్రో. గ్లోబల్గా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, ఉన్నా కూడా మన ఇన్సూరెన్స్ మార్కెట్ సెక్టారు ఆబ్వియస్గా పెరుగుతుంది అని క్లియర్గా చెప్తాడు అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మన పెన్షన్ సెక్టార్ కూడా పెరుగుతుంది. మన పెన్షన్ సెక్టార్లో ఎక్కువ మందికి పెన్షన్ రావడం అనేది ఆ బేస్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే నేషనల్ పెన్షన్ స్కీమ్, అటల్ పెన్షన్ యోజన ఇవన్నీ ఉండడం వల్ల ఆబ్వియస్గా ఎంతమందికి అనేది ఆ పెన్షన్స్ అనేది రావడం ఏదైతే ఉందో ఆ బేస్ అనేది పెరుగుతుంది అని చెప్పి ఇన్ డీటెయిల్గా ఈ పెన్షన్ సెక్టార్ నుంచి కూడా దీంట్లో చెప్పడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు అందరికీ తెలుసు పెన్షన్ ఫండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై ద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అండ్ ఇన్సూరెన్స్ ఫండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై ద ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పెన్షన్ ఫండ్స్కి రెగ్యులేట్ చేస్తుంది అండ్ ఇన్సూరెన్స్ ఫండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ రెండు ఫ్యాక్ట్స్ కూడా ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ మనకి రెగ్యులేటరీ అండ్ స్టెబిలిటీ మెజర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఆల్రెడీ తెలుసు మనకి రెగ్యులేటర్స్, గ్రోత్ రెగ్యులేటర్స్ చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ అన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్. స్టాక్ మార్కెట్ లేకపోతే ఈ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటెడ్ బై సెబీ, ఆ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, పెన్షన్ ఫండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. థర్డ్ పాయింట్. ఫోర్త్, ఇన్సూరెన్స్ ఫండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫోర్త్ పాయింట్. అట్లా చిట్ ఫండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై స్టేట్ గవర్నమెంట్స్. ఇవన్నీ రెగ్యులేటర్స్ ఉన్నాయి కదా. ఈ రెగ్యులేటర్స్ అందరి మధ్య ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండాలి. ఉంటే అప్పుడే మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది ఇండియాలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రెగ్యులేటర్స్ అందరి మధ్య ప్రాపర్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేయడం కోసం ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఎఫ్ఎస్డిసి, ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఒక అథారిటీ ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్ కౌన్సిల్ వచ్చేసి నేను ఇందాక చెప్పిన ఆ రెగ్యులేటర్స్ మొత్తాన్ని కోఆర్డినేషన్లో ఉంచి రెగ్యులేటర్స్ మధ్య ఉన్న ఇష్యూస్ని ఏమైనా ఉంటే సాల్వ్ అవుట్ చేసి ఓవరాల్గా మొత్తం ఓవరాల్ ఎకానమీలో ఈ మొత్తం ఒక ఛానలైజ్ చేసి గ్రోత్కి ఉండేలాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లనే మనకి సిస్టమిక్ రిస్క్ని తగ్గించడము అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఉండేలాగా సిస్టమిక్ రిస్క్ని తగ్గించడానికి ఆర్బీఐ కూడా మానిటర్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐ కూడా మానిటర్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి గ్లోబల్ స్టాండర్డ్స్ చూస్తే మనకి గ్లోబ్లో
వెల్ ఎస్టాబ్లిష్డ్ నార్మ్స్ ఉన్నాయి. ఆ నార్మ్స్ కింద మన ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్బీఐ ఇవన్నీ పాటించగలిగితే వాటిని ఈ బ్యాంక్స్ ద్వారా పాటించగలిగితే మనకి రిస్క్స్ అనేది తగ్గుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఈ నార్మ్స్ అన్నీ ఏం చేస్తాయంటే కినా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎవరికైతే లోన్స్ ఇస్తారో ఆ లోన్స్ ఇచ్చేటప్పుడు మీరు ప్రాపర్గా ఈ కండిషన్స్ పాటించి ఇవ్వండి, అందరికీ ఇవ్వకండి. సో అలా ఇచ్చినట్టయితే దానికే బేసల్ నార్మ్స్ అంటారు. సో బేసల్ 3 నార్మ్స్. బేసల్ 3 నార్మ్స్ ఏం చెప్తుందంటే మీరు ఎప్పుడైనా లోన్ ఇస్తున్నారనుకో వాళ్ళకి కండిషన్ నుంచి అవి ఓవరాల్గా లైక్ అవి రిటర్న్ అవ్వాలా, నాన్ పర్ఫార్మింగ్ సెట్గా మిగిలిపోకూడదు. దానికోసం మీరు క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ రేషియో కొద్దిగా పక్కన పెట్టుకోండి. ఈ కండిషన్స్ అన్నీ చెప్తుందన్నమాట. దాన్ని పాటించడము అండ్ అదర్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్, ఇంకొన్ని గ్లోబల్ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ ఓవరాల్ గ్లోబ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కూడా పాటించడం వల్ల ఏమవుతుందంటే ఆబ్వియస్గా మన ఇండియన్ ఎకానమీ అనేది కొంచెం సేఫ్టీ నెట్ అనేది మెయింటైన్ అవుతుంది అని చెప్పి చాలా క్లియర్గా ఎకనామిక్ సర్వే చెప్పడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ అసెస్మెంట్ అండ్ అవుట్లుక్. దీంట్లో మనం చూస్తే మన ఇండియన్ ఎకానమీ ఓవరాల్గా ఫైనాన్షియల్ సెక్టారు ఎలా పెరుగుతుంది, ఓవరాల్ అసెస్మెంట్ చూస్తే అప్పులు ఎక్కువ మందికి ఇవ్వగలుగుతున్నాం, క్రెడిట్స్ ఎక్కువ మందికి ఇవ్వగలుగుతున్నాము, ఎన్పిఎస్ తగ్గుతున్నాయి. ఎన్పిఎస్ ఎందుకు తగ్గుతున్నాయంటే మనము ఆ 3 నార్మ్స్ లైక్ బేసల్ 3 నార్మ్స్ని పాటించి లోన్స్ ఇస్తున్నాం కాబట్టి కొన్ని కండిషన్స్ బేస్ చేసుకుని ఇస్తున్నాం, రిస్క్ వెయిటెడ్ రేషియో మెయింటైన్ చేస్తున్నాం. ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల అండ్ స్టేబుల్ స్టాక్ మార్కెట్స్ కూడా స్టేబుల్గా మెయింటైన్ చేయడం ఇవన్నీ జరగడం వల్ల వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ జరగడం వల్ల మన ఫైనాన్షియల్ సెక్టార్ ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఉంచుకోగలుగుతున్నాము. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని ఇంక్రీజ్ అవ్వడానికి పోస్ట్ కోవిడ్ రికవరీ తర్వాత లైక్ డిజిటల్ ఇంక్లూషన్ రావడము, డిజిటల్ సర్వీసెస్ ఎంకరేజ్ అవ్వడము, వీటన్నిటి వల్ల ఆబ్వియస్గా ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కూడా పెరిగింది. వీటన్నిటి వల్ల మన ఫైనాన్షియల్ సెక్టార్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది అని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇదే కన్నా మనం అవుట్లుక్ అంటే ఫ్యూచర్ అవుట్లుక్ ఎలా ఉంటుంది అని మనం చూసినట్టయితే ఫ్యూచర్ విజను ఇట్లే కన్నా మెయింటైన్ చేయగలిగితే 2047కి మనకి ఫైనాన్షియల్ సెక్టార్ ఏదైతే ఉందో చాలా బాగా డెవలప్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియేషన్ కాస్ట్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఈ బ్యాంక్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ ఏవైతే ఇంటర్మీడియటరీ ఏదైతే చేస్తారో లైక్ ఈ ఫండ్స్ వీళ్ళకి వెళ్ళడం అప్పుడు వాళ్ళ బ్యాంక్స్ అవన్నీ ఛార్జ్ చేస్తాయి. ఆ కాస్ట్ అన్ని తగ్గుతుంది. సో ఆబ్వియస్గా ఈ కాస్ట్ అన్ని ఎప్పుడైతే తగ్గుతుందో ఇంకాస్త గ్రోత్ పెరుగుతుంది. అప్పుడు అంటే చీప్ లోన్స్ వస్తాయి ఇంకా అప్పుడు అవి రావడము. తర్వాత యూనివర్సల్ ఫైనాన్షియల్ యాక్సెస్ అంటే ఎన్ని స్టేక్ హోల్డర్స్ ఎస్సీసు, ఎస్టీసు, మైనారిటీసు, ఉమెన్సు, లైక్ హ్యాండిక్యాప్ పీపుల్ ఇట్లా అందరికీ కూడా లోన్స్ ఇవన్నీ యాక్సెస్ రావడం వల్ల వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కంపెనీలు పెట్టుకోవచ్చు, ఎంఎస్ఎంఈస్ పెట్టుకోవచ్చు, తర్వాత అన్నీ పెట్టుకునేసి వాళ్ళు కూడా బిజినెస్ ఎంటిటీస్గా మారచ్చు. సో ఫైనాన్షియల్ గ్రోత్ స్టోరీలో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ లీడర్షిప్ పొజిషన్ ఇన్ ఫిన్టెక్ మనకి లైక్ ఫిన్టెక్ కంపెనీ అహ్మదాబాద్లో గిఫ్ట్ సిటీ ఉంది అని చెప్పాం. దానిలో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కూడా ఇంకా మెయింటైన్ చేసి ఇచ్చేయడం వల్ల ఆబ్వియస్గా వరల్డ్లోనే ఈ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేసే దానిలో అండ్ ఇన్వెస్టర్స్ సేఫ్టీ నెట్ని ప్రొటెక్ట్ చేయడంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేయడంలో వీటన్నిటిలో కూడా మనం ఒక లీడర్షిప్ పొజిషన్ కూడా మెయింటైన్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చాలా క్లియర్గా ఎకనామిక్ సర్వే చెప్పడం జరుగుతుంది. హౌవెవర్ ఇది కూడా ఛాలెంజెస్తో కూడినవి. ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి. ఏమంటే గినా క్రెడిట్ మనకి బ్యాంక్ డామినేటెడ్ క్రెడిట్. ఇప్పుడు మామూలుగా ఈ కంపెనీలు స్మాల్ కంపెనీస్ కానీ లేకపోతే పెద్ద కంపెనీస్ కానీ వాళ్ళకి డబ్బు కావాలంటే బ్యాంకుల మీద ఆధారపడుతుంది. బ్యాంకుల మీద ఆధారపడుకోకుండా నేను ఇందాక చెప్పినట్టు క్యాపిటల్ మార్కెట్ రిజైలెన్స్ ఆ సెక్యూరిటీస్ మార్కెట్ మీద ఆ సెకండరీ మార్కెట్లో ఏదైతే ఉంటుందో ఆ సెక్యూరిటీ మార్కెట్లో ఏదైతే ఉందో దాని మీద పెట్టుబడులు ఉండేలాగా తయారవ్వాలా. సో ఈ ట్రాన్సిషన్ అనేది జరగాల. వాటన్నిటి వల్ల మనకి పొటెన్షియల్ వల్నరబిలిటీస్ అనేది తగ్గడము అండ్ కేర్ఫుల్ రెగ్యులేషన్ అనేది చేయడము. ఈ పైన చెప్పిన రెగ్యులేటరీ మెజర్స్ ఎవరెవరు ఏ రెగ్యులేట్ చేస్తాయని అన్నీ చెప్పిన వాటన్నిటి మీద కోఆర్డినేషన్ చేయడము అండ్ వాటన్నిటి మీద కొంచెం పాలసీ ఫార్ములేషన్ ప్రాపర్గా చేయడము. ఇవన్నీ చేయడం వల్ల 2047కి దీనికి వెళ్ళగలుగుతాము, ఫ్యూచర్ విజన్కి వెళ్ళగలుగుతాము అని చెప్పి ఎకనామిక్ సర్వే క్లియర్గా ఇచ్చేస్తుంది అనమాట ఈ చాప్టర్లో. దెన్ మనకి మానిటరీ పాలసీ ఆబ్జెక్టివ్స్ కూడా చాలా క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు పైన ఏదైతే చెప్పానో ఆ చాప్టర్ సబ్స్టాన్షియేట్ చేస్తూ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మొత్తం ఒక చోట పెట్టడం అనేది జరుగుతుంది. ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మన ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇలా పెట్టడం అనేది జరిగింది. ఇది ఆబ్వియస్గా మనకి మే 2022 నుంచి
2023 వరకు రెపో రేట్ అనేది ఆల్మోస్ట్ 250 బేసిక్ పాయింట్స్ పెరిగింది. బట్ 2024 మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ మనకి మానిటరీ పాలసీ రేటు 6.5% అనేది మెయింటైన్ చేయడం జరిగింది. సో అది పెరగకుండా ఉండడం వల్ల ఒక ప్రైస్ స్టెబిలిటీ అనేది రావడం అనేది జరిగింది. దానివల్ల గ్రోత్ సపోర్ట్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ మనకి కీ డెవలప్మెంట్స్ చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను, 2000 బ్యాంక్ నోట్స్ విత్డ్రాల్ చేయడం అనే పాలసీలో 97.87% అంతా ఆబ్వియస్గా అన్ని నోట్స్ అమౌంట్స్ లైక్ బ్యాంక్స్కి రావడం అనేది జరిగింది బై జూన్ 2024. దెన్ హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మర్జర్. నేను హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ బ్యాంక్ దీంట్లో ఇవ్వడం వల్ల ఆబ్వియస్గా వాళ్ళ ఎక్స్పర్టైజ్ కూడా బ్యాంక్స్ రావడం అనేది జరిగింది. ఓవరాల్గా ఇంకాస్త బ్యాంకింగ్ సెక్టర్ అనేది పెరగడం అనేది జరిగింది అని చెప్తున్నాం. తర్వాత ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఈ ఇంక్రిమెంటల్ ఇది టెంపరీ మెజరు, షార్ట్ టర్మ్ లిక్విడిటీ మేనేజ్మెంట్ చేయడం కోసం ఇది వచ్చింది. దీనివల్ల ఆబ్వియస్గా ఆగస్ట్ 2023 నుంచి అక్టోబర్ 2023 వరకు 1.1 lakh crore అంత అమౌంట్ ఈ రిజర్వ్ రేషియోలో పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే డిపాజిట్స్ ఏవైతే పెరిగాయో దానికి ప్రపోర్షనేట్గా ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్కి అనేది ఒక పాలసీ మెజర్గా ఆర్బీఐ తీసుకున్నప్పుడు ఈ బ్యాంక్స్ మొత్తం పాటించడం వల్ల అంత అమౌంట్ అనేది రావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ లిక్విడిటీ కండిషన్స్ మనం చూసినట్టయితే లైక్ రిజర్వ్ మనీ గ్రోత్, మనకి రిజర్వ్ మనీ గ్రోత్, బ్రాడ్ మనీ గ్రోత్, మనీ మల్టిప్లైయర్, ఇవన్నీ కూడా ఈ టర్మ్స్ అన్ని ఇంపార్టెంట్. రిజర్వ్ మనీ గ్రోత్ అంటే ఏంటంటే లైక్ మన గ్రోత్ రేట్ ఏదైతే ఉంటుందో ఆఫ్ ద బేస్ మనీ, అంటే రిజర్వ్డ్ మనీ అంటే హై పవర్డ్ మనీ ఆర్ బేస్ మనీనే మనం రిజర్వ్డ్ మనీ అంటాం. ఆ రిజర్వ్డ్ మనీ అంటే మన సర్క్యులేషన్లో ఎంత ఉంది అమౌంట్ ప్లస్ బ్యాంక్స్ మొత్తం అంటే కమర్షియల్ బ్యాంక్స్ మొత్తం రిజర్వ్స్లో ఎంత అమౌంట్ ఉంది అండ్ ఆర్బీఐ దగ్గర ఎంత రిజర్వ్ ఉంది, ఇదంతా మనీని మనం రిజర్వ్ మనీ అంటాం అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడు రిజర్వ్ మనీ అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి. బేస్ మనీ ఆర్ హై పవర్డ్ మనీ, దాన్నే మనం రిజర్వ్ మనీ అంటాం. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకుందాం. సో బేస్ మనీ ఆర్ రిజర్వ్డ్ మనీ అంటే ఓవరాల్గా మన అందరి దగ్గర సర్క్యులేషన్లో అమౌంట్ ఎంత ఉంది ప్లస్ కమర్షియల్ బ్యాంక్స్లో డబ్బు ఎంత ఉంది, రిజర్వ్స్లో ఎంత ఉంది అండ్ సెంట్రల్ బ్యాంక్లో ఎంత రిజర్వ్ ఉంది, అదంతా సూచించేది రిజర్వ్ మనీ. ఆ రిజర్వ్ మనీ చూస్తే ఓవరాల్గా 6.7% అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి చూస్తే 6.7% గ్రో అయింది. అంటే మోడరేట్గా గ్రో అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోడరేట్గా గ్రో అయింది అంటే ఏంటి, దీనివల్ల ఏంటి ఇంపాక్ట్ అంటే ఆబ్వియస్గా మన లైక్ బేస్ మనీ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ చాలా కంట్రోల్డ్ మోడరేట్గా ఎక్స్పాండ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ దీంట్లో రావడం అనేది జరుగుతుంది. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ బ్రాడ్ మనీ, వన్ సెకండ్. బ్రాడ్ మనీ మనం చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ 11.2% ఇంక్రీజ్ అయింది అంటున్నమాట. బ్రాడ్ మనీ అంటే M3 మనీ. M3 మనీ అంటే ఫస్ట్ మీకు ఒకటి మనం అర్థం చేసుకోవాలి. టోటల్ మనీ మన దగ్గర సర్క్యులేషన్లో ఎంత ఉందో ప్లస్ మనందరి అమౌంట్ సేవింగ్ అకౌంట్స్లో కొద్దిగా డిపాజిట్స్ ఉంటుంది, డిమాండ్ దీంట్లో ఉంటుంది. ఆ డిమాండ్ ఆఫ్ డిపాజిట్స్ ప్లస్ సేవింగ్ డిపాజిట్స్ ఇవన్నీ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ మనీ దట్ కెన్ బి క్విక్లీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్, దాన్నే మనం బ్రాడ్ మనీ అంటాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నా మనీ ఏదైతే ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. సర్క్యులేషన్లో ఎంత ఉంది ప్లస్ సేవింగ్ అకౌంట్లో ఎంత ఉంది ప్లస్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో అంటే ఆ డిపాజిట్ దీంట్లో ఎంత ఉంది, డిమాండ్ డిపాజిట్స్ అంటారు, దానిలో ఎంత ఉంది, సేవింగ్ డిపాజిట్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ప్లస్ ఏదన్నా అమౌంట్ వెంటనే నేను క్విక్గా కన్వర్ట్ చేయగలిగాలి, ఆ అమౌంట్ ఎంత ఉంది, అవి మొత్తం మనం చూసినట్టయితే దాన్ని బ్రాడ్ మనీ అంటారు. అది మనకి ఓవరాల్గా 11.2% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్గా మనీ సప్లై పెరుగుతుంది అని మీనింగ్. అంటే లాస్ట్ ఇయర్ మనీ సప్లై ఎంత ఉందో దాంతో పోలిస్తే 11.2% అంత మనీ సప్లై ఇప్పుడు పెరిగింది. సో బ్రాడ్ మనీ రిప్రజెంట్స్ మనీ సప్లై, రిజర్వ్ మనీ రిప్రజెంట్స్ బేస్ మనీ ఎక్స్పాన్షన్. ఇవి రెండు తెలుసుకోవాలి మనం. రిజర్వ్ మనీ ఏంటంటే ఎంత మనీ ఎక్స్పాన్షన్ అయింది బేస్ మనీ అనేది అర్థం చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. మనీ సప్లై అనేది ఏది ఇండికేట్ చేస్తుంది అంటే M3 ఇండికేట్ చేస్తుంది, అది 11.2% ఇండికేట్ చేస్తుంది. అండ్ మనీ మల్టిప్లయర్ చూసినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ రోల్స్ టు 5.4%. మనీ మల్టిప్లయర్ అంటే ఏంటంటే రేషియో ఆఫ్ బ్రాడ్ మనీ టు రిజర్వ్ మనీ. అంటే పైన ఏదైతే చెప్పామో ఆ M3 బై ఆ రిజర్వ్ మనీ ఏదైతే చేస్తామో అది దాన్నే మల్టిప్లయర్ అంటాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే కమర్షియల్ బ్యాంక్స్
కొంచెం అప్పు ఇవ్వడం వల్ల, ఎక్కువ మందికి అప్పు ఇవ్వడం వల్ల వాళ్ళకి రిటర్న్గా డబ్బు వస్తుంది. ఆ రిటర్న్ ఏదైతే ఉందో దానివల్ల ఎంత డబ్బు సంపాదించగలిగారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఎంత డబ్బు సంపాదించగలిగారు అంటే ఆల్మోస్ట్ 5.4. అంటే ఎవ్రీ యూనిట్ ఆఫ్ రిజర్వ్ మనీ, ఒక్క యూనిట్ ఆఫ్ రైజ్ ఇన్ 5.4% మీన్స్ దట్ ఎవ్రీ యూనిట్ ఆఫ్ రిజర్వ్ మనీ దానివల్ల 5.4 యూనిట్స్ అంతా ఎక్కువ అమౌంట్ క్రియేట్ అవుతుంది అని ఇంపార్టెంట్. అంటే ఒకటి అర్థం చేసుకోండి, ఒక 100 రూపీస్ సర్క్యులేషన్లో తీసుకురావడం వల్ల 5.4 అంత ఎక్స్ట్రా అమౌంట్ పెరుగుతుంది. దాన్ని మళ్ళీ మల్టిప్లైర్ అంటారు. ఇది ఎలా సార్ అంటే ఒకటి నా దగ్గర 100 రూపీస్ ఉంది, నేను అది బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాను. లేకపోతే బ్యాంక్ నాకు 100 రూపాయలు లోన్ ఇచ్చింది. అప్పుడు ఏమవుతుంది, నేను బ్యాంక్కి ఎంత 2 రూపాయలు వడ్డీకి ఇచ్చింది అనుకోండి, నేను అప్పుడు ఏం చేయాలి, 102 రూపాయలు బ్యాంకుకి పే చేయాలా. నేను ఆ 102 రూపాయలు తీసుకునేసి నేను ఇంకోటికి లోన్ ఇచ్చాను అనుకోండి, వాడు నాకు ఇంకాస్త వడ్డీ ఇస్తాడు. సో ఓవరాల్గా ఇక్కడ 2 రూపీస్ అక్కడ 3 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ జనరేట్ అవుతుంది. అట్లా ఓవరాల్గా జనరేట్ అయింది 5.4 యూనిట్స్ అంతా ఎక్స్ట్రా జనరేట్ అవుతుంది అంటాడు అనమాట. వెరీ వెరీ ఎక్కడైతే సర్క్యులేషన్ ఆఫ్ మనీ ప్రాపర్గా ఉంటుందో అక్కడ మనీ మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. దీని ప్రీసెస్ మీదనే మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మన డబ్బుకి వెచ్చించగలిగితే, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కడితే ఆ రోడ్డుకి సిమెంట్ కావాలా, కంకర కావాలా, కూలీ వాళ్ళు కావాలా, వీళ్ళందరికీ మనం డబ్బులు ఇస్తాం. సో కొంచెం అమౌంట్ ఆబ్వియస్గా సిమెంట్ కంపెనీ వాడికి వెళ్తుంది. ఆ సిమెంట్ కంపెనీ వాడు ట్యాక్స్ కడతాడు, కంకర వాడు కొద్దిగా ట్యాక్స్ కడతాడు. వీటన్నిటికీ ఇట్లా సర్క్యులేషన్ జరుగుతుంది అనమాట. ఓవరాల్గా ఈ సర్క్యులేషన్ ఆఫ్ మనీ అనేది జరుగుతుంది. వీటన్నిటి వల్ల మనీ మల్టిప్లైర్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో మనీ అనేది ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద జరిగితే అయినా మనకి ఆ మనీ మల్టిప్లైర్ అనేది 0 అవుతుంది. అది దానివల్ల ఎక్స్ట్రా మనీ జనరేట్ కాదు. ఎప్పుడైనా ఎకానమీ సస్టైన్ అవ్వాలంటే ఈ మనీ మల్టిప్లైర్ అయ్యే దాని మీద మనం ఖర్చు పెట్టాలన్నమాట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ మన పాలసీ ట్రాన్స్మిషన్ గురించి చూస్తే ఆబ్వియస్గా లెండింగ్ రేట్స్ ఇవన్నీ ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్గా రేట్ ఏవైతే ఉన్నాయో దానికంటే ఎక్కువ లెండింగ్ రేట్స్, డిపాజిట్స్ రేటు అంటే ఎంత అప్పు ఇస్తున్నాము, ఎంత డిపాజిట్ అవుతున్నాయి, ఇవన్నీ పెరుగుతున్నది. అంటే అప్పు ఇచ్చినవి కూడా పెరిగింది. వీటన్నిటి వల్ల ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్స్ కూడా ప్రాపర్గా ఎఫిషియెంట్గా అలోకేట్ చేయడము. తర్వాత నేను చెప్పాను కదా షింప్షర్స్ వ్యూ, అది కూడా ప్రాపర్గా అవ్వడము. అంటే మన సేవింగ్స్ మొత్తం సేవింగ్స్ మొత్తం అప్పులుగా క్రెడిట్ రూపంలో కన్వర్ట్ అవ్వడము. దానివల్ల ఏమవుతుంది, ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ అంతా ప్రాపర్గా జరుగుతుంది అని చెప్పి అనాలిసిస్ రూపంలో we can understand. All these have been given through the economic survey of chapter 2. Then economic impact చూస్తే ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ అవ్వడము అండ్ వనరబుల్ గ్రూప్స్, ఎస్ఎంఈస్ ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ మనము ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్ చూస్తే గ్రాస్ ఎన్పిఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాస్ ఎన్పిఎస్ అంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 2.8% అంత తగ్గింది అంటున్నాడు అనమాట. అదెందుకు నేను పైన చెప్పా, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్, తర్వాత బ్యాడ్ బ్యాంక్స్ అవి అయితే ఉన్నాయో వాటి ద్వారా లోన్ రికవరీ అనేది చేయడం వల్ల ఓవరాల్గా ఇది తగ్గింది అని చెప్పి ఇన్ డీటెయిల్గా మనం అర్థం చేసుకోవడం హెల్ప్ అవుతుంది. దెన్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో అయితే క్యాపిటల్ రిస్క్ టు అడిక్వేట్ రేషియో అనేది 16.8% అంతా అవడం అనేది జరిగింది. సో అంటే ఇదేంటి, దీనివల్ల ఏమవుతుంది, 16.8% అంటే ఏంటి, ఇది చాలా హెల్దీ రేషియో అనమాట. ఎందుకంటే మినిమం రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ బేసిల్ 3 నామ్స్ ద్వారా నువ్వు ఎవరికైనా లోన్ ఇస్తుంటే అది రాకపోతే దానివల్ల నీ బ్యాంకు కుప్పకూడదు కాబట్టి ఇంత అమౌంట్ నువ్వు పక్కన పెట్టు అని చెప్తుంది అనమాట. సో క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో 16.8 అనేది చాలా హెల్దీ, అది మెయింటైన్ అవ్వడం ఒకటి. దెన్ ఎన్ఐఎం అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే నీకు ఒకటి అర్థం చేసుకోవాలా, మనకు ఆబ్వియస్గా బ్యాంక్స్ లోన్ ఇవ్వడం వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో దట్ ఈజ్ మైనస్ బ్యాంక్లో మనం డబ్బు పెట్టడం వల్ల మనకి డబ్బు కూడా బ్యాంక్ ఇస్తుంది. మన సేవింగ్ అకౌంట్ కూడా 2%, 1.5% అట్లా డబ్బు ఇస్తుంది మనకి. ఎవరికైతే లోన్ ఇస్తుందో వాళ్ళతో ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుంది. సో బ్యాంక్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుందో అది ఎక్కువ ఉంటుంది, మనకిచ్చే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. మన డబ్బులు మనం బ్యాంక్లో పెట్టినప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంది, మనం అప్పుగా బ్యాంక్ నుంచి తీసుకున్నప్పుడు మనతో ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుంది.
ఎప్పుడైతే అది ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుందో అది ఎక్కువ ఉంటుంది, మనకి ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తుందో తక్కువ ఉంటుంది. అదే అది ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఎంత కలెక్ట్ చేస్తుంది మైనస్ ఎంత ఇస్తుంది అనేదే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. అది చూస్తే ఆల్మోస్ట్ 3.6% ఉంది అంటున్నాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యావరేజ్గా దాని అసెట్స్ పెరుగుతోంది అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఆబ్వియస్గా ప్రాఫిట్ జనరేషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రోస్ టు 32.5%. అంటే ఓవరాల్గా ప్రాఫిటబిలిటీ, బ్యాంక్స్ యొక్క ప్రాఫిటబిలిటీ ట్యాక్స్ కట్టాక 32.5% అంత ప్రాఫిట్ ఓవరాల్ బ్యాంక్స్ పెరుగుతున్నాయి అని క్లియర్గా చెప్తుంది. అండ్ క్రెడిట్ ట్రెండ్స్ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ క్రెడిట్ లైక్ 163 lakh crore అంత అమౌంట్ అప్పుల రూపంలో డిఫరెంట్ సెక్టర్స్ పెట్టుకన్నిటికీ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఎస్పెషలీ అగ్రికల్చరు, ఎంఎస్ఎంఈ అట్లాంటివన్నీ సిగ్నిఫికెంట్గా సెక్టర్ వైజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అసెట్ క్వాలిటీ రేషియో చూస్తే కన్నా ఆబ్వియస్గా 2016లో ఎన్పిఎస్ ఓవరాల్గా గ్రాస్ ఎన్పిఎస్ 14.5% ఉండే, ఇప్పుడు మార్చ్కి వచ్చేటప్పటికి 2.8%. అంటే చాలా ఎన్పిఎస్ తగ్గించాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 4.5% to 2.8% అంతా అంటే అసెట్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అయింది. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అండ్ ఇన్సాల్వెన్సీ లాస్ ఇవన్నీ స్ట్రెంగ్తన్ చేయడం వల్ల వాటి వల్ల ఇది బాగా పెరగడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ చూస్తే ఆబ్వియస్గా రికవరీ 3 lakh crore అంత అమౌంట్ రికవర్ జరిగింది. సో ఎవరైతే డబ్బులు కట్టుకోకుండా స్ట్రెస్ అసెట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మార్చిపోయారో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ ద్వారా మనం అంత ఆస్తులు జప్తు చేయగలిగాం, 3 lakh crores. అండ్ రిజల్యూషన్ చూస్తే ఆల్మోస్ట్ 31.394 కార్పొరేట్ డెప్టర్స్, ఆల్మోస్ట్ 13.9 lakh crore వాల్యూ అంత ఇష్యూస్ ఆ కార్పొరేట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ని అన్నింటినీ సాల్వ్ చేయగలిగాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కార్పొరేట్స్ అప్పులుగా ఏవైతే ఉన్నాయో వాటి అన్ని ఇష్యూస్ 13.9 lakh crore అంత వాల్యూ అంత ఇష్యూస్ని రిసాల్వ్ చేయగలిగాము. ఓవరాల్గా అవుట్లుక్ చూస్తే ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, బయట నుంచి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అవి ఇంక్రీజ్ అవుతుంది ఇన్ డిస్ట్రెస్డ్ అసెట్స్. అంటే ఏవైతే స్ట్రెస్డ్ అసెట్స్ లేకుండా ఉంటాయి, అంటే వాటి వల్ల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా మారకుండా ఉంటున్నాయి, వాటిలో ఇంక్రీజ్ అవుతుంది. అండ్ లిక్విడిటీ అండ్ కాంపిటీషన్ కూడా పెరుగుతుంది అంటారన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆస్పెక్ట్స్ ఈ చాప్టర్లో ఏం చెప్పింది అంటే కినా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల ఇన్ఈక్వాలిటీ తగ్గుతుంది, పావర్టీ అనేది తగ్గుతుంది. అండ్ ఓవరాల్గా అడల్ట్ బ్యాంక్ అకౌంట్ ఓనర్షిప్ చూస్తే 35% అంత పీపుల్, అంటే 100కి 35 మందికి బ్యాంక్ అకౌంట్లు ఉండింది, ఇప్పుడు 77 మందికి వచ్చింది. అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చాలా బాగా జరుగుతుంది. అంటే అన్ని సెక్టర్స్ అన్ని స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద పాపులేషన్, పూర్ పీపుల్, రూరల్ పీపుల్, వీళ్ళందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళందరూ కూడా మన ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి మనం చూస్తే ఇన్ డీటెయిల్గా ఆబ్వియస్గా మనకి లైక్ ఆధార్, యూపీఐ బేస్డ్ సర్వీసెస్ అండ్ డిజిటల్ లాకర్, వీటన్నిటి వల్ల COVID-19 ద్వారా ఆబ్వియస్గా లైక్ ఇవన్నీ పేమెంట్స్ ద్వారా ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది పెరుగుతుంది. ఓవరాల్గా నీకు ఫైనాన్షియల్ ఇయర్ 17లో 0.07 lakh crore అంత అమౌంట్ మాత్రమే లైక్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉండింది. బట్ ఇప్పుడు చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో చూస్తే 200 lakh crore అంత అమౌంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ త్రూ డిజిటల్ ఈజ్ హ్యాపెనింగ్. దీన్ని బట్టి ఏమవుతుంది, డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది 5 yearsలో చాలా శాతం పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 0.07 lakh crores నుంచి 200 lakh crores పెరిగిందంటే చాలా ఎక్కువ, అంత పెరిగింది అని క్లియర్గా చెప్తున్నాడు అనమాట. అండ్ మైక్రో ఫైనాన్స్ సెక్టార్ గురించి క్లియర్గా చూస్తే, ఆల్మోస్ట్ చిన్న కంపెనీలు వాటికంటే 532 lakh క్లయింట్స్ వాళ్ళకందరికీ అరౌండ్ 1.8 lakh crore అంత అమౌంట్ లోన్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. దీనిలో ప్రైమరీ రూరల్ పీపుల్ 74% అంత రూరల్ పీపులే ఉన్నారు. అంటే రూరల్ వాళ్ళు 74% అంత దీనిలో లోన్లు తీసుకున్నారు. దానిలో 98% ఉమెన్ ఉన్నారు. అండ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ SC/ST వాళ్ళు 23% ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, వీలైనంత ఎక్కువగా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న అన్ని స్టేక్ హోల్డర్స్ని ఈ ఇంక్లూజన్ ప్రాసెస్లో త్రూ లోన్ ద్వారా జరుగుతుంది అని క్లియర్గా ఎకనామిక్ సర్వే అక్నాలెడ్జ్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వచ్చినప్పుడు ఈ డేటా అంతా మీరు వాడాల్సి వస్తుంది మెయిన్స్లో కూడా. సో అది ఇంపార్టెంట్ అనమాట. దెన్ క్యాపిటల్ మార్కెట్ గురించి చూస్తే, ప్రైమరీ మార్కెట్లో లైక్ క్యాపిటల్ ఫార్మేషన్ ఓవరాల్గా లైక్ 10.9 lakh crore అంత క్యాపిటల్
ఓవరాల్గా ఇంక్రీజ్ అయింది. అండ్ లాస్ట్ ఇయర్తో చూస్తే 17.2% అంత క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది. అండ్ డిఫరెంట్ ఫండ్ రైజింగ్ మోడ్స్ కూడా పెరిగాయి. మనము డెప్ట్ అప్పు రూపంలో కొన్ని తీసుకుంటున్నాము, షేర్ రూపంలో కొన్ని తీసుకుంటున్నాము, హైబ్రిడ్ రూపంలో కూడా తీసుకుంటున్నాము. అన్ని రూపాల్లో పెరుగుతుంది. హైబ్రిడ్ రూపంలో అంటే ఈ కంపెనీకి 100 కోట్లు కావాలనుకోండి, 40% అప్పు రూపంలో తీసుకుంటాము, 60% షేర్ రూపంలో తీసుకుంటాము. అలా అది హైబ్రిడ్ మోడల్ అనమాట. వీటన్నిటి వల్ల క్యాపిటల్ ఫార్మేషన్ పెరుగుతుంది. అండ్ ఇంకో విషయం చూస్తే లైక్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న కంపెనీస్ చూస్తే ఐపీఓస్ లిస్ట్ అవుతున్న కంపెనీలు పెరుగుతుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ ఫైనాన్షియల్ 23 నుంచి 24లో చూస్తే ఆల్మోస్ట్ 66% అంత ఐపీఓస్ పెరిగినాయి. అంటే ఎక్కువ కంపెనీస్ అన్లిస్టెడ్గా ఉన్నవి లిస్ట్ కూడా అవుతున్నాయి ఎక్కువ. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో వాటికి అన్నిటికీ నీకు ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ మొత్తం ఇండియన్ దీనిలో మొత్తం వాళ్ళు ఒకసారి లిస్ట్ అయిందంటే ఎవ్రీ క్వార్టర్కి, ఎవ్రీ 6 మంత్స్కి ఇయర్లీ రిపోర్ట్, 2 years రిపోర్ట్, 5 years రిపోర్ట్ అంటే వాటి రిపోర్ట్స్ ఇష్యూ చేస్తూనే ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. అంటే లైక్ ఎట్లా ఫండింగ్ వస్తుంది, ఎట్లా డెప్ట్ వెళ్తుంది, మొత్తం ప్రాపర్గా మేనేజ్ అవుతుంది అనమాట. అండ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అంటే లైక్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అంటే క్యూఐపీస్ ద్వారా కూడా మనం ఫండ్స్ ఎక్కువ మొబైలైజ్ చేస్తున్నాం. అది డబుల్ అయింది. ఎప్పుడైతే ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు, ప్లేస్మెంట్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు, QIIs జరుగుతుందో ఆబ్వియస్గా ఇది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కాబట్టి ఇది ఆల్మోస్ట్ నీకు ప్రాపర్ రెగ్యులేషన్ ఉంటుంది. వీటన్నిటి వల్ల ప్రాపర్గా డబ్బు రావడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లైక్ డెప్ట్ పబ్లిక్ డెప్ట్ ఇష్యూస్ అంటే కార్పొరేట్ డెప్ట్స్ వల్ల 8.6 lakh crores అంత అమౌంట్ లోన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది అని వెరీ వెరీ ఇంపార్టెంట్. 8.6 lakh crores కార్పొరేట్ డెప్ట్స్ వల్ల తీసుకుంది. అండ్ REIT అండ్ INVIT అంటారు. REIT INVIT అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు. అంటే ఇప్పుడు ఒక ట్రస్ట్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ కోసం చాలామందితో ఫండ్ మెయింటైన్ చేస్తారు, ఒక ఇండెక్స్ మెయింటైన్ చేస్తారు. ఆ ఇండెక్స్తో ఫండ్ రైజ్ చేసి వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెడతారు. అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసము చాలామందితో పూలప్ చేసి ఆ ఫండ్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి పెడతారు. అవి చూస్తే ఆల్మోస్ట్ 39,000 crore అంతా లాస్ట్ ఇయర్ కంటే పెరిగింది అంటున్నాడు అనమాట. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ప్రైమరీ మార్కెట్. అండ్ సెకండరీ మార్కెట్ పర్ఫార్మెన్స్ మనం చూస్తే, సెకండరీ మార్కెట్ చూస్తే ఆబ్వియస్గా నిఫ్టీ మనకి 26.8% అంత ఫైనాన్షియల్ మార్కెట్ పెరిగింది, నిఫ్టీ 50. అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్మోస్ట్ 415 కోట్లు పెరిగింది. ఇది 5th గ్లోబలీలో ఉన్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నిఫ్టీ 50 ఇండెక్స్ ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించింది, అది కూడా పెరుగుతుంది సెకండరీ మార్కెట్లో. అండ్ ఓవరాల్గా మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరుగుతోంది. వీటన్నిటి వల్ల టర్న్ ఓవర్ అండ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ చూస్తే ఓవరాల్గా టర్న్ ఓవర్ ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ మొత్తం టర్న్ ఓవర్ చూస్తే మనకి లైక్ రైజ్ ఇన్ వాల్యూ, ఓవరాల్గా మన వాల్యూ పెరుగుతోంది అన్ని ఎక్స్చేంజ్ సెగ్మెంట్స్లో కూడా. దానివల్ల ఏమవుతుంది, ఈ క్యాపిటల్ మార్కెట్ ఎఫిషియన్సీ పెరగడానికి కావాల్సిన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కూడా వస్తున్నాయి, వాల్యూ పెరుగుతుంది, దానికి అనుగుణంగా డబ్బు వస్తుంది, వాళ్ళకి టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. దానిన్నిటి వల్ల లైక్ క్యాపిటల్ మార్కెట్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. అండ్ రీటైల్ పీపుల్ అంటే మనలాంటి సామాన్యులు కూడా ఆబ్వియస్గా ఈ ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఒక డీమ్యాట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా ఈక్విటీ మార్కెట్ కానీ డెరివేటివ్ మార్కెట్ కానీ అని 2 ఉంటాయి. ఈక్విటీ మార్కెట్లో ఇండివిజువల్గా ఒక్కొక్క షేర్ కొంటాం, డెరివేటివ్ మార్కెట్లో ఆప్షన్స్, ఫ్యూచర్స్ అలా ఉంటాయి. వాటి రూపంలో మనం కొనడం అమ్మడం అనేది చేయొచ్చు. మనం ఆ డీమ్యాట్ అకౌంట్ ద్వారా రీటైలర్స్ వాళ్ళు కూడా ఐపీఓస్లో పాల్గొనవచ్చు. సో వీటన్నిటి వాటి కోసము డీమ్యాట్ అకౌంట్స్ చాలామంది పార్టిసిపేట్ అవుతున్నారు. అంటే ఆల్మోస్ట్ 1,145 lakhs ఫైనాన్షియల్ ఇయర్ 2023లో ఉండే, అక్కడ నుంచి 1,514 lakhs అంత పీపుల్ ఫైనాన్షియల్ 2024లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే అన్ని అకౌంట్స్ డౌన్లోడ్ అయ్యాయి. ఓవరాల్గా అసెట్స్ 35% నుంచి 53 lakh crores అంత అమౌంట్ పెరిగింది. 53 lakhs మ్యూచువల్ ఫండ్స్ అంటే మన శాలరీడ్ క్లాస్ వాళ్ళు ఇయర్లీ మంత్లీ కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దాన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఆ మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే 35% ఇయర్ ఆన్ ఇయర్ నుంచి 53 lakh crore అంత అమౌంట్ పెరిగింది. సో ఆబ్వియస్గా డెరివేటివ్ ట్రేడింగ్లో కూడా అంటే ఆప్షన్స్, ఫ్యూచర్స్ వాటిలో కూడా పార్టిసిపేషన్ పెరుగుతోంది. అండ్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా, సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఆబ్వియస్గా లైక్ సోషల్ ఎంటర్ప్రైజెస్, NGOs వీటన్నిటి ద్వారా లైక్ మనకి ఆబ్వియస్గా సొసైటీకి ఏవైతే కావాలో వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, అవి కూడా పెరుగుతుంది అని చెప్పి ఇన్ డీటెయిల్ చెప్తుంది అనమాట. ఇది రిగార్డింగ్ ద
క్యాపిటల్ మార్కెట్ దాని గురించి, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్, వీటన్నిటి గురించి. దాని తర్వాత గ్లోబల్ ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ ఛాలెంజెస్ వస్తే ఓవరాల్గా ఎకనామిక్ స్లోడౌన్ గ్లోబల్గా జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వాటన్నిటి వల్ల ఇన్సూరెన్స్ మార్కెట్ డౌన్ అవుతుంది. బట్ ఇండియాలో చూస్తే దానికి విరుద్ధంగా ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరుగుతుంది, ప్రీమియం గ్రోత్ పెరుగుతుంది, అండ్ ఇండియన్ ఇన్సూరెన్స్ మార్కెట్ గ్రో అవుతుంది. గ్లోబల్లో చూస్తే డౌన్ అవుతుంది. ఇది కనిపిస్తుంది అనమాట. ఇది ఎకనామిక్ సర్వే క్లియర్గా లైక్ పాయింట్అవుట్ చేస్తుంది. దెన్ పెన్షన్ సిస్టంలో కూడా ఆబ్వియస్గా పెన్షన్ సిస్టంలో కొన్ని ఛాలెంజెస్ వస్తున్నాయని ఎకనామిక్ సర్వే ఐడెంటిఫై చేస్తుంది. ఒకటి, ఏజింగ్ పాపులేషన్ పెరుగుతుంది ఇండియాలో కూడా. అండ్ గిగ్ ఎకానమీ అంటే ఏం లేదు, ఎవరికైతే లైక్ కాంట్రాక్ట్ బేసిస్, ప్రాపర్గా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో, ఇవన్నీ గిగ్ ఎకానమీ అనమాట. ఒక ప్లాట్ఫామ్ బేస్డ్గా కాంట్రాక్ట్ బేస్లో ఎంటర్ అయ్యి వాళ్ళు ఆబ్వియస్గా పర్మనెంట్ జాబ్ ఏమి ఉండదు, సెక్యూరిటీ ఏమి ఉండదు, పెన్షన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. ఇట్లాంటివి ఒక న్యూ నిచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. దాన్ని గిగ్ ఎకానమీ అంటారు. ఈ కొత్త అంటే ట్రెడిషనల్ సిస్టమ్స్ కాకోకుండా ఇది కొత్తగా రావడం అనేది మన ట్రెడిషనల్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ ఉంది. వీటన్నిటి వల్ల వాళ్ళందరికీ పెన్షన్ సెక్యూరిటీ ఎలా ఉండాలి అనేది ఛాలెంజ్ ఉంది ఇంకా. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓవరాల్గా పెన్షన్ ఇండెక్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబర్ గ్రోత్ కూడా, అంటే నేను చెప్పాను కదా పెన్షన్స్కి ఇండియా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటి వల్ల ఓవరాల్గా పెన్షన్ సబ్స్క్రైబర్స్ గ్రోత్ కూడా పెరుగుతుంది అంటున్నాం. ఓవరాల్గా మనకు ఫ్యూచర్ అవుట్లుక్ చూస్తే కన్నా ఇది ఇంకా పెరుగుతుంది. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పార్టిసిపెంట్స్, కార్పొరేట్ ఎంప్లాయిడ్ పార్టిసిపెంట్స్ కూడా ఈ పెన్షన్ దీనిలో ఇంక్లూడ్ అవ్వడం వల్ల పెరిగే అవకాశం ఉంది అని క్లియర్గా చెప్తుంది అనమాట. దెన్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ అండ్ కాంప్లైన్స్ చూస్తే నేను పైన చెప్పాను ఆల్రెడీ. లైక్ ఆబ్వియస్గా మనకి బేసల్ 3 నార్మ్స్ అనేది రావడం వల్ల, ఆబ్వియస్గా నేను ఇందాక చెప్పాను బేసల్ 3 నార్మ్స్ రావడం వల్ల లెవరేజ్ రేషియో, లైక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్, ఇవన్నీ లివరేజ్ రేషియో అంటే రిస్క్ టు వెయిటెడ్ క్యాపిటల్ రేషియో ఏదైతే ఉంటుందో అదే లివరేజ్ రేషియో. అది మెయింటైన్ చేయడం వల్ల ఆ రిస్క్ అనేది తగ్గుతుంది, లోన్స్ అనేది మ్యాక్సిమం వచ్చేలాగా చేసుకుంటుంది, అది మెయింటైన్ చేయడం. అండ్ ఓటీసీ డిరైవేటివ్స్ అంటే ఓవర్ ద కౌంటర్ డిరైవేటివ్, ఇది ఫైనాన్షియల్ కాంట్రాక్ట్లో ఆబ్వియస్గా కొన్ని పార్టీస్ అంటే ఈ ఫైనాన్షియల్ అగ్రిమెంట్లో ఎవరైతే ఇంక్లూడ్ ఉన్నారో ఆ పార్టీస్ మధ్య లైక్ ఒక ఫార్మల్ ఎక్స్చేంజ్కి సంబంధించింది స్వాప్స్, ఫార్వర్డ్స్, ఆప్షన్స్, ఇట్లా కొన్ని కాంట్రాక్ట్స్ చేసుకుంటారు. అవి ఓటీసీ డిరైవేటివ్స్ అంటారు. అవి ప్రాపర్గా రిపోర్టింగ్ అవ్వడము అండ్ సెంట్రల్ క్లియరింగ్ రిక్వైర్మెంట్స్ ప్రాపర్గా రావడము. అండ్ ఎస్ఎఫ్టీ కాంప్లైన్స్ అంటారు. ఎస్ఎఫ్టీ కాంప్లైన్స్ అంటే ఏం లేదు, చాలా ఈ సెక్యూరిటీస్ ఫైనాన్సింగ్ ట్రాన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాండర్డైజ్ అవ్వడం. స్టాండర్డైజ్ అవ్వడం వల్ల ఫుల్ అడెరెన్స్ టు స్టాండర్డ్స్. సో సెక్యూరిటీ మార్కెట్లో కూడా గ్లోబల్ స్టాండర్డ్స్ ఏవైతే రావడం అనేది జరుగుతుందో వీటి అన్నిటి వల్ల రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది అంటుండన్నమాట క్లియర్గా. సో వీటన్నిటి వల్ల ఓవరాల్ స్ట్రెస్ మనం చూస్తే తగ్గుతుంది. లైక్ వేరియస్ సెక్టార్లో మన ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ లైక్ ఎన్బిఎఫ్సిస్, మనీ మార్కెట్స్, వీటన్నిటిలో కూడా అన్ని సెక్టార్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వీటన్నిటి వల్ల లైక్ ఫ్యూచర్ పర్స్పెక్టివ్స్ 2027కి మన ఫోకస్ ఏరియా లైక్ బ్యాంకింగ్ సెక్టర్ని మనం కాంపిటేటివ్గా ఉంచుకొని యూనివర్సల్ ఫైనాన్షియల్ యాక్సెస్ కింద తీసుకొనేసి ఇంటర్మీడియట్ కాస్ట్ కింద తగ్గించి అండ్ ఎంఎస్ఎంఈస్కి వాటికన్నిటికీ మనం సపోర్ట్ చేయగలిగితే ఆబ్వియస్గా 2024కి మనకు ఫ్యూచరిస్టిక్ దీనిలో బాగా డెవలప్ అయిపోతాము. 2047కి ఆ గోల్ ఏదైతే ఉందో, ఆత్మనిర్భర్ భారత్ ఆ గోల్ ఏదైతే ఉందో లైక్ అక్కడ రీచ్ అవ్వగలుగుతాము అంటాం అన్నమాట. దెన్ ఫ్యూచర్ ట్రెండ్స్ చూస్తే ఫిన్టెక్ కంపెనీస్లో ఆబ్వియస్లీ దాంట్లో మనం లీడర్ పొజిషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ క్యాపిటల్ మార్కెట్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో దానిలో కూడా లైక్ రోల్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్ అనేది పెరుగుతుంది. అంటే ఆబ్వియస్గా క్యాపిటల్ మార్కెట్ ఫార్ములేషన్లో ఆ క్యాపిటల్ మొత్తం బ్యాంక్స్ నుంచి కాకోకుండా సెకండరీ మార్కెట్ నుంచి మనీ పూల్ చేసుకోగలగడం అది కూడా పెరుగుతుంది. వీటన్నిటి వల్ల ఆబ్వియస్గా పైన చెప్పిన కాన్సెప్టు, దాని తర్వాత చెప్పిన ఫ్యాక్ట్స్, వీటన్నిటిని మనం కన్క్లూడ్ చేస్తే మన ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్స్ ఏవైతే ఉందో చాలా ప్రాపర్గా గ్రో అవుతుంది. వీటన్నిటి వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, క్రెడిట్ అనేది అప్పు అనేది ఇవ్వగలగడం పెరుగుతుంది, అండ్ స్టాక్ మార్కెట్ కూడా పెరుగుతుంది. మన పాలసీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా మన ప్రైస్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడము, గ్రోత్ సపోర్ట్ చేయడం, దానికి అనుగుణంగా పాలసీస్ బిల్డ్ చేస్తున్నాము. రెగ్యులేటరీ మెజర్స్ని కూడా ఎఫెక్టివ్గా ఉంచుతున్నాము. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా చేస్తున్నాము. అంటే రూరల్ పీపుల్, ఉమెన్, ఎస్సీ ఎస్టీస్, మార్జినలైజ్డ్ పీపుల్ అందరికీ కూడా మనం లోన్స్ ఇవ్వడం ఇవన్నీ చేయగలుగుతాము. వీటి అన్నిటి వల్ల ఆబ్వియస్గా లైక్ మన ఎకనామిక్ ఇండికేటర్స్
చాలా స్టాండర్డైజ్డ్గా తయారవుతుంది. వీటన్నిటితో పాటు ఎన్పిఎస్ తగ్గుతున్నాయి అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ లుకింగ్ అహెడ్ వీటన్నిటితో మన ముందు ఎలా ఉంటుంది అని మనం చూసినట్టయితే మన ఫైనాన్షియల్ సెక్టర్ని ఫిన్టెక్ అడ్వాన్స్మెంట్స్ని ఇంకా ఎంబ్రేస్ చేయగలిగితే మనం ఆబ్వియస్గా క్యాపిటల్ మార్కెట్స్ అనేట్లు 2047కి 100% రీచ్ అవ్వగలము అని చెప్పి ఎకనామిక్ సర్వే డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది మన సెకండ్ చాప్టరు. మీకు అర్థమైంది అనుకుంటాను. చాలా ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మనకు కావాల్సినవి ఏదైతే ఉందో అవి మాత్రం నేను ఫిల్టర్ చేసి పెట్టాను. దీనిలో స్టాక్ మార్కెట్ కూడా మన ఎకానమీలో కొద్దిగా ఉంటుంది కాబట్టి సెకండరీ మార్కెట్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునేసి ఈ డాక్యుమెంటు మన డిస్క్రిప్షన్లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ పెట్టుకుంటాను. అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియో విన్నాక ఆ లెసన్ చదువుకున్నాక దీని మీద టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ ఆబ్వియస్గా మీరు ఇచ్చేయచ్చు. అండ్ ఎకనామిక్ సర్వే పూర్తిగా ఎట్లనే మీరు ఏది మిస్ కాకుండా కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఐఎమ్ కమింగ్ విత్ ద ఫుల్ ఎకానమీ కోర్స్ కూడా, అది కూడా కావాలి అంటే ఆబ్వియస్గా మీరు నా క్లాసెస్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా మీకు ఒకవేళ నా ఎఫర్ట్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.